సో హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎఫ్ఎక్స్ తెలుగు లెర్నింగ్ ఛానల్. ఇవాళ ఫోటోషాప్లో మనం మాస్కింగ్ అంటే ఏంటో చూద్దాము. ఓకే, ప్రస్తుతానికి నేను ఇది 1920x1080 పెట్టుకుంటున్నా. RGB 72 పిక్సెల్స్తో క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు మాస్కింగ్ అంటే ఏం చేస్తుందంటే ఫోర్గ్రౌండ్లో ఏదైతే ఇమేజెస్ ఉంటాయో దాన్ని వరకు కట్ చేసుకుంటాం అనమాట. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో ఎలిఫెంట్ బొమ్మని, లయన్ బొమ్మని మనము బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ నుంచి కట్ చేసాం కదా, దాన్నే మాస్కింగ్ అని అంటాం. అయితే ఇంకొక మాస్కింగ్ ఉంటుంది ఇక్కడ, క్లిప్పింగ్ మాస్క్ అని. అదేంటో చూద్దాం. అది అర్థం చేసుకుంటే మనం విఎఫ్ఎక్స్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే, సో ఒక టెక్స్ట్ తీసుకుంటున్నా నేను ఇక్కడ. ఓకే, దాని పేరు అట్లే ఉంచేస్తున్నా. ఈ టెక్స్ట్ సైజు పెంచుతున్నా, Ctrl+T పెట్టి సెలెక్ట్ చేసి దీని సైజుని పెంచుతున్నా. ఓకే, ఇప్పుడు ఈ ఫాంట్ మరీ సన్నగా ఉంది కదా, ఫాంట్ ఒకటి మారుస్తున్నా నేను. ఎట్లా మార్చాలి ఫాంట్? ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని Ctrl+T కొట్టి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ టూల్ తీసుకొని ఒకసారి దీనిపైన క్లిక్ చేసి Ctrl+A పెడితే మొత్తం టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాంట్ నేను మార్చుకుంటున్నా. ఒక లావు ఫాంట్ తీసుకుంటున్నా, అంటే బోల్డ్ ఫాంట్ అంటాం కదా మనం, అది తీసుకుంటున్నా. దీంతో అనిద్దాం ఇప్పటికైతే. ఓకే, ఇంకొంచెం సైజ్ పెంచుకుంటున్నా క్లియర్గా కనిపించడం కోసం. ఓకే, సో దీన్ని నేను సెంటర్లో పెట్టుకున్నా. ఇప్పుడు దీనిపై ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా ఈ ఫాంట్ మనకి. దీనిపైన నేను మామూలుగా గూగుల్లో నుంచి ప్రభాస్ ఫోటో ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టాను. ఓకే, ఈ ప్రభాస్ ఫోటోని తీసుకొచ్చి దీనిపైన పెడుతున్నా. ఇది ఎక్కడ ఉంది? ఫోర్గ్రౌండ్లో ఉంది. ఓకే, అంటే ఫోర్గ్రౌండ్ అంటే ఈ లేయర్ కన్నా పైన ప్రభాస్ లేయర్ ఉంది, మన టెక్స్ట్ లేయర్ పైన ప్రభాస్ లేయర్ ఉంది. దీనికి ఇక్కడ ఓకే పెట్టేస్తున్నా. అయితే మీ మౌస్లో కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఈ రెండింటికి మధ్యలో గీత దగ్గర రాగానే, రెండు లేయర్స్ మధ్యలో గీత దగ్గరికి ఈ చిన్న ఆరో మార్క్ కనిపిస్తుంది. దీనిపైన ఒక్కసారి క్లిక్ చేయగానే చూడండి, ఈ లోరమ్ ఇప్సన్ అనేది ఏమైంది, ప్రభాస్ దీని వరకే సెలెక్ట్ అయ్యి ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు. చూడండి, కావాలంటే ఒక న్యూ లేయర్ తీసుకొని గ్రీన్ కలర్తో నింపితే ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఈ ప్రభాస్ ఫోటో ఓన్లీ ఇక్కడ వరకు కట్ అయిపోయింది అనమాట. ఈ లోరమ్ ఇప్సన్ అనేది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కట్ అయింది. సరే, ఇప్పుడు ఇది తీసేయాలన్నా కూడా ఈ రెండింటి మధ్యలో నుంచి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే అక్కడ దాకా కట్ అయిపోతుంది. ఇంకా కావాలంటే మనం దీన్ని షేప్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కొత్త లేయర్ తీసుకుంటున్నా, ఇక్కడ ఒక రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకొని జస్ట్ ఇట్లా డ్రా చేసి కొద్దిగా సెంటర్లో పెడుతున్నా. ఓకే, ప్రభాస్కి కాసేపు హైడ్ చేస్తున్నా. ఇలా వచ్చింది కదా మనకి. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా హైడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రభాస్ దగ్గరికి పోయి ఇక్కడ అయితే ఆల్ట్ పట్టుకొని రెండు గీతల మధ్యలో క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఈ లేయర్ పైన, ప్రభాస్ లేయర్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంది, దీనిపైన కొడతా. చూడండి, ఆ రెక్టాంగిల్ లోపలికే ప్రభాస్ కట్ అయ్యాడు. ఓకే, కావాలంటే మనం మళ్ళీ ఈ ప్రభాస్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+T పెట్టి దీన్ని జరుపుకోవచ్చు ఇట్లా మనకు కావాల్సిన దగ్గర. అయితే ఇవి ఎక్కడ వాడతారు అని అంటే, మనకి సినిమాలో టైటిల్స్ వస్తాయి కదా, ఇప్పుడు కొన్ని పోస్టర్స్ టైటిల్స్ వస్తాయి కదా. అయితే ఇక్కడ ఇప్పుడు మధ్యలో ఈ రెక్టాంగిల్ లేయర్ ఉంది కదా, ఇది ఉండకూడదు. ఇది టెక్స్ట్ కావాలంటే మనకి ఏ లేయర్ వరకు అయితే కటింగ్ కావాలో ఆ లేయర్ పైననే ఉండాలి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రభాస్ని క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని కొడితే ఇక్కడ వరకు కట్ అవుతుంది. సో పైన లేయర్లోనే ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఇది ఇక్కడికి జరిపాను, ఇక్కడ వరకే ఉంది ఈ ఫోటో. Ctrl+T కొడితే ప్రభాస్ లేయర్కి వెళ్ళి తెలుస్తుంది ఫోటో సైజు. ఇగో ఇక్కడ దాకే ఉంది మన ఫోటో, ఇది మన ఫోటో. ఓకే, ఇది ఇక్కడ ప్రభాస్ని ఇట్లా పెట్టాను. ఓకే, అలాగే ఇంకెవరున్నారు మనకి, రానా ఉంటాడు కదా, రానా ఇన్ బాహుబలి.
ఏదో ఒక ఇమేజ్, ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేస్తున్నా. ఇలా ఒక్కటే కాదు, మీరు ఎన్నంటే అన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఆ ఇమేజ్ని తీసుకొని వస్తున్నా ఇక్కడికి, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఈ రానాని ఇక్కడ పెడుతున్నా. పెట్టేసి ఓకే కొట్టి రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఇక్కడ వరకు రానా. సో ఇలా మన సినిమా టైటిల్స్ని ఇలా క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని చెప్పేసి పెడతారనమాట. ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది క్లిప్పింగ్ మాస్క్. ఇది సరే, ఇంతకుముందు మనం చూసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ ఆల్ట్ ఇది తీసేసిన, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ వద్దు అని అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కూడా రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ అని కొట్టేయచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఇంకొకటి మనకి ఇంతకుముందు చూసిన దాంట్లో సెలెక్షన్ టూల్ అని ఒకటి పెట్టుకుందాం మనం. వైట్ బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేసాం కదా, అలానే ప్రభాస్ది కూడా డిలీట్ చేద్దాం. అయితే ఇక్కడ 2 పద్ధతులు. ఫస్ట్ దీన్ని కొద్దిగా రీసైజ్ చేసుకుంటున్నా, ప్రభాస్ని కొద్దిగా చిన్నగా చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మీరు ఈ ప్రభాస్ని బ్యాక్గ్రౌండ్ నుంచి కట్ చేయాలనుకోండి, ఓన్లీ ప్రభాస్ వరకే మనకు కావాలి. అలాంటప్పుడు మీరు పెన్ టూల్ వాడుకోవచ్చు. ఓకే, పెన్ టూల్లో గ్యారంటీ ఇక్కడ షేప్ తీసేసి పాత్ పెట్టాలి. ఓకే, పాత్ పెట్టి కట్ చేసుకోవచ్చు. ఇది ఒక వే. ఓకే, నేను కొంచెం కట్ చేసి చూపిస్తాను. మిగిలినవే ఇంకా ఈజీ వే మనం చూద్దాం. ఇది ఏంటంటే బెస్ట్ వే అనమాట. చూడండి, క్లిక్ చేస్తున్నా, ఇక్కడ కూడా క్లిక్ చేస్తున్నా, స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేస్తున్నా, జూమ్ చేసుకొని ఇక్కడ కొద్దిగా కర్వ్, క్లిక్ అండ్ డ్రాగ్. ఇంకా మనకి టాంజెంట్ వద్దు కాబట్టి ఆల్ట్ పెట్టి క్లిక్ చేస్తున్నా. ఓకే, పెంటూల్, ఇందుకే పెంటూల్ బాగా యూజ్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట మనకి పెంటూల్తో చేస్తే. ఇక్కడ కొద్ది కర్వ్ ఉంది కదా, అందుకని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ ఆల్ట్ క్లిక్ ఇస్తున్నా. టైప్స్ ఆఫ్ మాస్క్ చెప్తున్నా అనమాట నేను మీకు ఈ క్లాస్లో. ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇప్పుడు ఇంతమందం నేను చేశాను. ఓకే, సరే, బాడీ దాకా చేద్దాము. ఇక్కడ కొద్దిగా కర్వ్ ఉంది కదా, ఈ పాయింట్ని మనం తర్వాత డైరెక్ట్ సెలెక్షన్ టూల్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వచ్చేయాలనేది ఏం లేదు. చూడండి, మీకు వచ్చిన మందం చేయండి. తర్వాత మనం బ్రషెస్ యూజ్ చేసుకొని, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ యూజ్ చేసుకొని, మాస్కింగ్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు మనం మిగిలిన ఎడిటింగ్ అంతా, మిగిలిన కట్టింగ్ అవన్నీ. ఓకే, రఫ్గా ఒక సెలెక్షన్ తీసుకుంటున్నా. కర్వ్ ఉంది కాబట్టి క్లిక్ చేసి ట్రాక్ చేస్తున్నా, లేకపోతే ఇట్లా డైరెక్ట్ లైన్ తీసేసుకోవచ్చు. ఓకే, సరే, ఇక్కడ దాకా చేస్తున్నా. ఈ టాంజెంట్ అవసరం లేదు, క్లిక్ అండ్ డ్రాగ్. అలానే ఈ టాంజెంట్ అవసరం లేదు, క్లిక్ అండ్ డ్రాగ్. కర్వ్స్ ఉన్న దగ్గర క్లిక్ అండ్ డ్రాగ్, కర్వ్స్ లేని చోట్ల జస్ట్ క్లిక్, ఎందుకంటే స్ట్రైట్ లైన్ కదా అందుకని. ఇలా క్లిక్ అండ్ డ్రాగ్. మళ్ళా ఒక్కటి 2 పిక్సెల్స్ లోపలికి పెట్టుకుంటే మంచిది మనకి, ఎందుకంటే బయట అంతా బ్లర్రే ఉంది కదా, ఎడ్జెస్ బ్లర్ ఉన్నాయి కాబట్టి 1-2 పిక్సెల్స్ లోపలికి పెట్టుకోండి. ఓకే, సో దీన్ని నేను ఇప్పుడు మూసేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి ఉంది కదా, ఇంతమందం పాత్ క్రియేట్ అయింది. సరే, ఇప్పుడు ఇంతమందం పాత్ క్రియేట్ అయింది, కానీ ఇది కట్ కాల. కంట్రోల్ చేయగొట్టి కట్ చేసుకుంటే కూడా కాట్లా. చూడండి, సేమ్ వచ్చేసింది. సో అది కాదు మనకు కావాల్సింది. మరి దీన్ని కట్ చేయడం ఎట్లా అంటే, రైట్ క్లిక్ ఇచ్చేసి మేక్ సెలెక్షన్ అని ఉంది కదా, ఈ పాత్ క్లోజ్ చేయగానే రైట్ క్లిక్ ఇచ్చి మేక్ సెలెక్షన్. ఈ ఫెదర్ 0.5 ఇస్తా, ఎందుకంటే 0.5 పిక్సెల్. ఓకే, అంతమందం మనకి బ్లర్ యాడ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ పిక్లో బ్లర్ ఉంది కదా ఎడ్జ్కి. అది న్యూ సెలెక్షన్, యాంటీ ఎనలైజ్డ్, ఇవి 2 చెక్ చేసుకున్నా. యాంటీ ఎనలైజ్డ్ అంటే మనకి లైట్గా బ్లర్ని ఇస్తుంది, అది క్లోజ్ చేస్తే షార్ప్ ఎడ్జ్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వరకు సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను కంట్రోల్ చేయకూడదు, అక్కడ వరకు వేరే లేయర్లో కట్ అవుతుంది.
చూడండి ఇక్కడ వరకు వేరే లేయర్లో కట్ అయింది. అయితే ఇది ఒక్కటి ఇట్లా చేయకుండా సెలెక్షన్ ఉంచేసి ఈ ప్రభాస్ లేయర్నే సెలెక్ట్ చేసి ఇది కనిపిస్తుంది కదా ఈ చిన్న కెమెరా లాగా యాడ్ లేయర్ మాస్క్ అని ఉంది. ఓకే, దీనిపైన నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇది బెస్ట్ వే. ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో లాగా వచ్చింది. అయితే ఇక్కడ బ్లాక్ ఏంటి వైట్ ఏంటి ఇది మనకు హోల్ విఎఫ్ఎక్స్ కోర్స్లో ఒకటే. దీన్ని ఏమంటాము, బ్లాక్ అండ్ వైట్ లేయర్ కాదు, మాస్క్ అంటాం. ఓకే, ఈ మాస్క్ బ్లాక్ ఏదైతే ఉందో, ఈ మాస్క్ లోపల బ్లాక్ ఏదైతే ఉందో అది మనకి కనిపించదు. వైట్ ఏదైతే ఉందో అంతవరకే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒకటి ఉంది కదా ఈ లోపల, ఇది ప్రభాస్ బాడీ కాదు, బ్యాక్గ్రౌండ్. ఇది కూడా కట్ చేయాలి కదా మనం. సో ఇది కట్ చేయడానికి ఈ మాస్క్ లేయర్ పైన క్లిక్ చేసి మనం బ్రష్ తీసుకుంటాం. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకుందాం. తీసేసుకొని సాఫ్ట్ రౌండ్ బ్రష్ అని ఒకటి ఉంటుంది జనరల్ బ్రషెస్లో. సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకొని హార్డ్నెస్ 0 పెట్టేస్తున్నా. సైజ్ చాలా పెద్దగా ఉంది కదా, సైజ్ తగ్గించుకుంటున్నా, ఇంత మందం సైజు. ఓకే, ఇప్పుడు జూమ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేసిన, ఇది కాదు. ఓకే, ఇంకొకటి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ లేయర్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇది ఈ కలర్ ఒకటి ఫోర్గ్రౌండ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఒకటి వైట్ ఉండాలి, ఇంకొకటి బ్లాక్ ఉండాలి. మాక్సిమం మాస్క్ సెలెక్ట్ చేయగానే అవి సెలెక్ట్ అయిపోతాయి. ఒకవేళ కాలేదు అని అంటే మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. మీ అంతటికి మీరు ఒకటి వైట్ పెట్టేసుకోవాలి, ఇంకొక కలర్ బ్లాక్ పెట్టేసుకోవాలి. సరే, ఇప్పుడు నేను ఈ ఫోటో పైన క్లిక్ చేస్తే ఇది కాదు, ఎందుకంటే ఇది రాస్టరైజ్ లేయర్లో మనం కన్వర్ట్ చేయాలి. కానీ అది నాకు వద్దు. నేను ఏం చేస్తున్నా, మాస్క్ నాకు ఇది కట్ అయిపోవాలి కాబట్టి మాస్క్ మీద క్లిక్ చేసి సైజ్ తగ్గించుకుంటున్నా. ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేస్తే సైజ్ తగ్గుతుంది. జూమ్ చేసుకోండి పర్వాలేదు, పిక్సెల్స్ అయినా కూడా. ఓకే, ఇంత తక్కువ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇలా ఒక డ్రాగ్ చేస్తున్నా కానీ అక్కడ ఏం రిజల్ట్ చూపించట్లేదు. ఎందుకనంటే నా ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది. వైట్కి అర్థం ఏంటి, ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ ఉంటే మనకు అది కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను పక్కన గీసి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి ఇందాక ప్రభాస్ పిక్లో బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒకసారి ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, చూడండి బ్యాక్గ్రౌండ్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. వైట్ అంటే కనిపిస్తుంది. అట్లనే ఇక్కడ కూడా చూడండి, ఒక చిన్న వైట్ డాట్ లాగా పడ్డది. ఓకే, Ctrl+Z అండూ చేసేసా. నాకు ఇది పోవాలి కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కదా, అది ఫోర్గ్రౌండ్ కలర్కి తేవాలి. మీరు ప్రతిసారి వీడికి వచ్చి మార్చుకోవాలంటే ఈ యారో బట్టి ఇట్లా కొట్టినా ఇది మారుతుంది. దానికన్నా సింపుల్, మీ కీబోర్డ్లో ఎక్స్ని క్లిక్ చేయగానే మారుతూ ఉంటుంది. ఓకే, ప్రతిసారి వీడికి వచ్చి అయితే క్లిక్ చేయడం టైం వేస్ట్ కదా, అందుకని ఎక్స్ కొట్టంగానే ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మారుతాయి. అయితే ఇప్పుడు చూడండి, జూమ్ చేస్తున్నా, ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది. బ్లాక్ అంటే ఏంటి, నాకు ఇది వద్దు. ఓకే, సో నాకు ఇది వద్దు కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే చూడండి, వైట్ ఏముంది, మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. అంటే ఇది కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే పిక్సెల్స్ ఏం లేదు ఇక్కడ. ఓకే, సో మాస్క్ పైననే చేస్తున్నా నేను, ఫోటో పైన చేయట్లేదు. దీన్ని ఇట్లా తుడిపేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్ బ్రష్ తీసుకోవాలి. హార్డ్ బ్రష్ తీసుకుంటే ఒక్కొక్కసారి, ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇది ట్రాన్స్పరెంట్ అయిపోయింది. హార్డ్ బ్రష్ తీసుకున్నాను అనుకో, హార్డ్ బ్రష్ తీసుకున్నా, కట్ ఫీలింగ్ ఏర్పడుతుంది మనకి. ఇది కూడా తుడుపుతుంది, షార్ప్ ఎడ్జ్ ఇస్తుంది. ఓకే, షార్ప్ ఎడ్జ్ ఇచ్చే బదులు ఇప్పుడు నేను కొద్దిగా నాకు చేయి స్లిప్ అయి ఇలా పోయింది అనుకో, చూడండి అది ఎంత షార్ప్ ఎడ్జ్ లాగా కనిపిస్తుంది కదా. ఎందుకు రియలిస్టిక్ ఫీలింగ్ రావట్లేదు అని అంటే, ఇటువైపు ఏమో ఈ పిక్సెల్స్ అన్ని బ్లర్ ఉన్నాయి. ఈ బ్లర్నెస్ని మనం మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి ఇటు సైడ్ కూడా సాఫ్ట్ బ్రష్ తీసుకుంటే ఆ బ్లర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు నేను Ctrl+Z సాఫ్ట్ బ్రష్ తీసుకుంటున్నా, హార్డ్నెస్ 0 పెట్టేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను తుడుతూ ఉంటే నాకు ఆ బ్లర్ కూడా మెయింటైన్ అవుతుంది, అట్లనే బ్యాక్గ్రౌండ్ కూడా డిలీట్ అవుతూ ఉంటుంది. సో ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ని మాస్క్తో డిలీట్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ వే.
ఈ మాస్కులు మనం ఇక చూస్తూనే ఉంటాం. రోటోస్కోపింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది మనకి విఎఫ్ఎక్స్లో. అది మొత్తం ఇంతే, ఇంకా బ్యాక్గ్రౌండ్ నుంచి ఫోర్ గ్రౌండ్ మనకు కావాల్సిన దాన్ని డిలీట్ చేసేయడం, దాన్ని రోటోస్కోపింగ్ అంటాం. గ్రీన్ స్క్రీన్లో వాడేదేమో కీయింగ్ అంటాం. అది ఈజీగా ఉంటుంది, ఎందుకంటే గ్రీన్ కలర్ని పిక్ చేసుకొని దాని వరకు డిలీట్ చేసేస్తాం, అయిపోతుంది. ఓకే, సో ఇలా దీన్ని తుడిపేస్తూ వెళ్ళిపోవచ్చు. బ్రష్తోని ఈజీగా తుడుపుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఇది ఒక సెలెక్షన్. ఈ కొద్ది కూడా తుడిపేద్దాం. ఇది మనం పెంటూల్తో గీయాలంటే టైం పడుతుంది, కాకపోతే పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా జూమ్ చేసుకుంటే మనకి మళ్ళీ ఏ పిక్సెల్ ఏంది అనేది అర్థం కాదు కదా, అట్లా అనమాట. అందుకని ఈ బ్రషెస్ వాడితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా కొద్దిగా ఇప్పుడు ఇది కట్ 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 అయ్యి వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నాకు ఇది మళ్ళీ రావాలి అని అంటే ఫోర్గ్రౌండ్ కలర్లో వైట్ ఉండాలి. వైట్ వస్తుంది, బ్లాక్ పోతుంది, అదే కదా మన కాన్సెప్ట్. సో మళ్ళీ తుడుతుంటే చూడండి, అని చెయ్యి మళ్ళీ మనకి యాడ్ అవుతుంది. ఓకే, ఇలా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడ యాడ్ అయ్యింది, ఇది యాడ్ అయ్యింది లేదు అనేది ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఈ పక్కన చూపిస్తుంది మీకు పెద్ద ఇది ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ప్రభాస్ ఫేస్ వచ్చేసింది ఇట్లా. ఓకే, జస్ట్ క్లిక్ చేసిన సింపుల్గా ప్రభాస్ ఫేస్ వచ్చేసింది కదా మనకి. అట్లనే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేయడానికి సైజ్ తగ్గించేసుకొని ఏది ఫోర్గ్రౌండ్ కలర్ ఏం లేదబ్బా, వెరీ సింపుల్. ఫోర్గ్రౌండ్ కలర్లో బ్లాక్ ఉంటే కనిపించదు, ఫోర్గ్రౌండ్ కలర్లో వైట్ ఉంటే కనిపిస్తుంది, అంతే. సో ఇప్పుడు నేను బ్లాక్ నాకు వద్దు కదా ఈ బ్యాక్గ్రౌండ్, అందుకని బ్లాక్ పెట్టేసుకొని ఇట్లా లైట్గా తుడిపేస్తున్నది. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ని ఇట్లా తుడిపేస్తుంది. చూడండి, కట్ ఫీల్ అంతా వచ్చేసింది కదా, ఎందుకంటే మనం వైట్ తీసుకున్నాం కదా ఇందాక. వైట్ తీసుకొని పెద్ద సైజ్తో క్లిక్ చేయగానే ఇదంతా వచ్చేసింది. అందుకని నేను ఇదంతా తీసేయాలి కాబట్టి బ్రష్ సైజ్ కొద్దిగా పెంచేసుకొని దీన్ని తీసేస్తున్నాను. కొద్దిగా టైం తీసుకొని మీరు పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఇది నేను మీకు అసలు మాస్కింగ్ అంటే ఏంటి అనేది చెప్పడం కోసం రఫ్గా ఇట్లా చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి, పిక్సెల్స్ కనిపిస్తోంది. ఎందుకు అని అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది. సో దీన్ని నేను హార్డ్ చేసుకోవాలి. అంతా నేను మాస్క్ పైననే చేస్తున్నా, బయట ఎక్కడ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇది డార్క్ కనిపించాలి అని అంటే ఫోర్గ్రౌండ్లో వైట్ ఉండాలి. ఎక్స్ కొడుతున్న కీబోర్డ్లో స్విచ్ అయిపోతుంది, లేదంటే ఇక్కడికి వచ్చి ఈ చిన్న ఆరోతో కూడా స్విచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ డ్రా చేస్తే చూడండి థిక్ అయిపోతుంది, ఇంకా పిక్సెల్స్ పోతుంది. ఓకే, అయితే బ్రషెస్ ఎప్పుడు వాడతాం, పెంటూల్ ఎప్పుడు వాడతాం అనేది ఏముండదు, మీ ఇష్టం, మీరు ఎట్లయినా వాడచ్చు. హార్డ్ ఎడ్జ్ ఉన్నప్పుడు పెంటూల్ బాగా పనిచేస్తుంది, సాఫ్ట్ ఎడ్జ్ కావాలన్నప్పుడు బ్రషెస్ బాగా పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇదంతా హార్డ్ ఎడ్జే కదా, ఇదంతా మనం పెంటూల్తో కూడా ఇందాక చూపించినట్టు అదేంటి పాత్ పెట్టుకొని దీనిపైన ఆ పాత్ పెట్టేసుకొని సెలెక్షన్తో చేసేసుకోవచ్చు. ఓకే, ఇట్లా చేస్తే ఇది మాస్క్ డార్క్ అయిపోతుంది మనకి, ఆ పిక్సెల్స్ ట్రాన్స్పరెన్సీ పోతుంది. ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు చెప్తాగండి. ఇప్పుడు ఇదంతా నేను ఇంతే చేసా, ఇదంతా ట్రాన్స్పరెంట్ ఉంచా అంటే ఇదంతా కొద్దిగా షేడ్ అయి ఉంది కదా ఈ ఫేస్ కూడా. సో దీన్ని ఇట్లా ఉంచినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మనం పెడితే, ఇప్పుడు ఈ బీజీ పెడుతున్నా, ఎక్కడ పెట్టాలి ఇది, ఫస్ట్ దీని సైజ్ పెంచాలి. మీరు తీసుకునేదే మంచి క్లారిటీ ఉన్న ఫోటో తీసుకోండి, హై రిజల్యూషన్ ఉన్న ఫోటో. నా దగ్గర అవైలబిలిటీ ఉందని నేను పెట్టేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే, ఇది నేను బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నా. దీన్ని ప్రభాస్ వెనక కదా మనం పెట్టాలి, బ్యాక్గ్రౌండ్లో ఉండాలంటే. పెట్టినప్పుడు ఇప్పుడు చూడండి అతికిచ్చినట్టుగా అనిపిస్తుంది కదా ఫీలింగ్, ఇలా కనిపించకూడదు, అందుకనే మాస్కింగ్. కానీ మనకి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ అయితే పోయింది కదా. ఇప్పుడు కాసేపు ఈ మాస్క్ని ఆపాలి అని అనుకుంటే
ఇది చూడండి, ఆల్ట్ పెట్టి క్లిక్ చేస్తే మీ మాస్క్ ఇక్కడ చూడండి, ఇదంతా బ్లర్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఇందులో నుంచి ఈజీగా చేసుకోవచ్చుగా. ఆల్ట్ పెట్టి మాస్క్ పైన క్లిక్ చేస్తే నాకు మాస్క్ బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుంది. సో ఈ వైట్ ఎక్కడైతే ఉందో ఇదంతా నేను బ్లాక్ తో ఫిల్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎక్కడైతే నాకు వైట్ వైట్ కనిపిస్తుందో దాన్ని నేను సింపుల్ గా బ్లాక్ తో ఫిల్ చేసేస్తున్నా. ఇంత బ్లర్ అవసరం లేదు. సో నేను ఏం చేస్తున్నా అంటే బ్లాక్ తోని ఇది ఫిల్ చేసేసి వైట్ తోని ఈ లోపల నాకు ప్రభాస్ కావాలి కాబట్టి వైట్ తో ప్రభాస్ లోపల. ఓకే, చూడండి, ఇది బాడీ లోపల, ఇది బాడీ బయట. ఓకే, నాకు ఇదంతా కావాలి. సో నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఫిల్ చేసుకుంటున్నా. ఇదంతా ఫిల్ చేస్తున్నా, మంచిగా నీట్గా చేసుకోండి మీరు. ఓకే, అయితే ఇప్పుడు ఇందాక మనకి ట్రాన్స్పరెంట్ ఎందుకు కనిపించింది? ఈ వైట్ షేడ్ అయి ఉంది, అంటే బ్లర్ అయి ఉంది ఈ వైట్ తో కంపేర్ చేస్తే. ఓకే, ఈ వైట్ అంతా చూడండి, ఇది వైట్, ప్యూర్ వైట్, ఇదంతా షేడెడ్ వైట్. అందుకే నేను దీని మీద వల్ల వైట్ తో డ్రా చేస్తుంటే అది వైట్ కనిపిస్తుంది మనకి. ఓకే, సో ఇలా మీరు దీన్ని కట్ చేసుకోవచ్చు. చేసేసుకొని దీన్ని మొత్తం వైట్ తో ఫిల్ చేసేయండి. చేసేసి అవసరం లేదంతా బ్లాక్ తో ఫిల్ చేసేయండి. జూమ్ చేసుకొని, బాగా జూమ్ చేసుకొని ఎడ్జ్ టు ఎడ్జ్ పిక్సెల్స్ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నాకు ఇక్కడ వద్దు, సో బ్యాక్గ్రౌండ్ బ్లాక్, ఫోర్గ్రౌండ్ బ్లాక్ పెట్టేసి దీన్ని ఇట్లా బ్రష్ సైజ్ కొద్దిగా తగ్గించుకోండి, హార్డ్నెస్ లైట్గా పెంచుకోండి. ఇలా చేయొచ్చు మనం. ఇప్పుడు హార్డ్ ఎడ్జ్ కూడా తీసేసుకోవచ్చు, తర్వాత బ్లర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ అదంతా నేను మీకు తర్వాత క్లాసెస్లో చెప్తాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి కట్టింగ్ వరకు చూద్దాం, ఎందుకంటే అంతా ఒకటే రోజు చెప్పేస్తే మీకు ఇబ్బంది అయిపోతుంది. కలర్ కరెక్షన్లు అవన్నీ తర్వాత చూద్దాం. ఎక్కడైనా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇదంతా వైట్ ఉంది. వైట్ అంటే ఏంటి, మనకు కనిపిస్తోంది, బ్యాక్గ్రౌండ్ కనిపిస్తోంది, అది మనకు వద్దు కాబట్టి ఇదంతా తుడిపేసుకోవచ్చు. ఓకే, బ్రష్ సైజ్ తగ్గించుకొని జూమ్ చేసుకొని తుడుపుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అనమాట మనకి. ఆల్ట్, ఇగో ఇక్కడ కొద్దిగా మిగిలిపోయింది చూడండి. ఓకే, సో ఇది ఇంకా మనకి డార్క్ కావాలి, అందుకని ఎక్స్ కొట్టేస్తే ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మారింది. ఫోర్గ్రౌండ్లోకి వైట్ వచ్చింది అంటే కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లోకి బ్లాక్ పోయింది అంటే కనిపించదు. ఓకే, ఇదంతా ఇక్కడ చూడండి, ఇది నేను వైట్తో సెలెక్ట్ చేసిన. ఇప్పుడు ఏమైంది, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపించడం స్టార్ట్ అయింది. ఓకే, అందుకని బ్లాక్ నాకు వద్దు కదా ఇది, అందుకని ఇట్లా. అయితే బ్లాక్ అండ్ వైట్లో చేస్తే మనకి ఏంటంటే కాస్త ఇట్లా జూమ్ అవుట్ చేసినప్పుడు తెలుస్తుంది ఎక్కడెక్కడ అయినా ఇంకా కొద్దిగా ఉన్నాయా బ్లర్ లెవెల్స్, వైట్ లెవెల్స్, ఇవన్నీ కనిపిస్తాయి బ్లాక్ అండ్ వైట్లో. అప్పుడప్పుడు చూసుకోండి. ఓకే, దీనిపైననే వర్క్ చేయాలనేది ఏం లేదు. ఓకే, మనం ఒకసారి ఇక్కడ చేసినప్పుడు ఇదంతా మనకు వద్దని తీసేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఉంది, దీనికి ఏం చేయాలి, జూమ్ చేసేసుకొని బ్రష్ సైజ్ తగ్గించేసి ఒకసారి క్లిక్ చేస్తే లైట్గా బ్లర్ అవుతుంది. క్లిక్ చేసి హోల్డ్ చేసి ఇట్లా తుడుపుతూ ఉంటే ఆ హోల్స్ కొద్దిగా పోతూ ఉంటాయి. ఓకే, సాఫ్ట్ బ్రష్ కదా, అదే హార్డ్ బ్రష్ అయితే ఒకసారి క్లిక్ చేయగానే మొత్తానికి పోతుంది ఒకటేసారి. ఇప్పుడు నాకు ఈ పిక్సెల్స్ కావాలి, ఎంత చిన్నగా అయినా చేసుకోవచ్చు బ్రష్ని. నేను ఏం చేసా, బ్లాక్ చేసా, అందుకని ఇది కనిపించడం పోయింది. సో వైట్ తీసుకొని మళ్ళీ రుద్దుతున్నా. సో ఇలా కొద్దిగా పర్ఫెక్ట్ సెలెక్షన్ వచ్చేంత వరకు రుద్దుతున్నా. ఓకే, ఆల్ట్ పట్టుకొని చూస్తే ఇదంతా కూడా ఉన్నది, కానీ ఇక్కడ కనిపిస్తోందా, కనిపించట్లా. అందుకని బ్లాక్ అండ్ వైట్లో కూడా చూసుకోవాలి మనం. చూసుకుంటే తెలుస్తుంది ఎంతవరకు సెలెక్ట్ అయ్యింది, ఎంతవరకు పోయింది. ఇదంతా బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది మనకి. దీన్ని మనము మన భాషలో ఏమంటామంటే ఆల్ఫా ఛానల్ అని అంటాం. ఆల్ఫా అంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి అంతే, ఇంకా వేరే కలర్స్ ఏమి ఉండవు. ఆల్ఫా ఛానల్ అంటాం దీన్నే మనం. ఇదేమో ఆర్జీబీ ఛానల్. ఇప్పుడు ఈ కలర్స్ లో కనిపిస్తుంది కదా మనకి, కలర్స్ లో కనిపించేది ఆర్జీబీ ఛానల్.
బ్లాక్ అండ్ వైట్లో కనిపించేది ఆల్ఫా ఛానల్. చూడండి ఇక్కడ అంతా ఉండిపోయింది చూసారా, ఇదంతా ఆల్ఫా ఛానల్. ఇది బ్లాక్ వైటే ఉంటాయి ఆల్ఫా ఛానల్లో. ఇందులో మళ్ళీ మనకు కనిపించేది వైట్, కనిపించింది బ్లాక్. ఇది మాత్రం ప్రింట్ చేసుకోండి బుర్రలో. మనకు కనిపించాలంటే వైట్, కనిపించద్దు అని అంటే బ్లాక్. ఇలా తుడుపుతున్నా వీటిని. చూడండి మొత్తం నీట్గా కట్ చేసుకోండి. నేను రఫ్గా చేస్తున్నా, మీరు జూమ్ చేసుకొని ఎంత టైం తీసుకొని. స్టార్టింగ్లో టైం పడుతుంది, తర్వాత ఇగో ఇప్పుడు నేను చేస్తూనే ఉన్నా కదా, ఇట్లా అలవాటు అయిపోతుంది మీకు కూడా. ఇట్లా ఈ ప్రభాస్ ఫోటోను, కాజల్ ఫోటోలే కాదు, మన ఫోటోలు కూడా కట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. నిన్న ఒక లాస్ట్ వీడియోలో మనది ఒక ఫోటో చూపించాను కదా గూగుల్లో, ఆ షూ హౌస్ అని, అదేదో ఇల్లు చెక్కిల్లు ఆకాశంలో ఉండి, ఆ పిల్ల దగ్గర ఒక కుక్ ఉండి, ఇట్లాంటివన్నీ ఇట్లా చేసుకుంటారు అనమాట. ఆ అమ్మాయిని ఇట్లా కట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటారు అంతే. సో టైం తీసుకోండి మంచిగా నీట్గా. ఎక్కడ అయితే ఇగో ఇక్కడ ఇది కనిపించాలి, చూస్తేనైతే ఇదిగో చూడండి ఇదంతా ట్రాన్స్పరెంట్ ఉంది. ఎట్లా తెలిసింది నాకు, ఇక్కడ వైట్స్ తక్కువ ఉన్నాయి కదా, సో వైట్స్ నాకు ఫిల్ అవ్వాలి కాబట్టి ఎక్స్ పెట్టేసి వైట్స్తోని వైట్ ఫోర్గ్రౌండ్ కలర్ పెట్టుకొని ఫిల్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కూడా ఫిల్ అవ్వాలి. అయితే క్లిక్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే అది క్లిప్పింగ్ మాస్క్ లెక్క పడవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ లేయర్ పైన క్లిక్ చేసి Ctrl+T కొద్ది కిందికి దింపిన, ఎందుకంటే ఇది కట్టింగ్ ఉంది కదా కింద, ఫోటో అట్లుంది కాబట్టి దీన్ని కిందికి పెట్టేయాలి. అలాగే అయితే ఇప్పుడు కంపోస్టింగ్ చేసేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ లైట్ పడుతోంది, ఇవి హైలైట్స్ అంటారు. రైట్ సైడ్ అంతా లైట్ పడుతోంది, అందుకని నేను సన్నుని రైట్ సైడ్ పెట్టాను. ఇవన్నీ మీరు ముందే చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను సన్నుని లెఫ్ట్ సైడ్ పెట్టాను అనుకో, Ctrl+T రైట్ క్లిక్, ఫ్లిప్ హారిజాంటల్ అని కొడితే ఇటు పడ్డప్పుడు లైట్ ఇటు పడాలి కదా, కానీ ఇక్కడ లైట్ చూసుకుంటే ఇటు సైడ్ ఉంది ప్రభాస్ దగ్గర. అయితే మీరు బ్యాక్గ్రౌండ్ని మార్చండి, లేదా ఈ ప్రభాస్ని Ctrl+T పెట్టేసి ట్రాన్స్ఫార్మ్ కొట్టండి, ప్రభాస్ మార్చండి, ఏదో ఒకటి చేయండి. లైట్ ఎటువైపు ఉంటే బాడీ పైన, బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మనం మార్చేది బాడీని అయితే మార్చలేం కదా, బాడీ మీద లైట్ ఉంది, అందుకని బ్యాక్గ్రౌండ్నే మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా కొద్దిగా ఉంది వైట్. సో బ్రష్ టూల్ తీసుకుంటున్నా, మళ్ళీ ఇది ఇమేజ్ పైన సెలెక్ట్ అయ్యింది చూడండి, ఇక్కడ ఇమేజ్ పైన సెలెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను ఈ మాస్క్ పైన సెలెక్ట్ చేసుకుంటేనే నాకు బ్రష్ టూల్ వస్తుంది. మాస్క్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వైట్ నాకు వద్దు కాబట్టి ఎక్స్ కొడుతున్నా, ఎందుకంటే ఫోర్గ్రౌండ్ వైట్ ఉంది, నాకు బ్లాక్ కనిపించద్దు కదా, అందుకని దీన్ని తుడిపేస్తున్నా. ఒక 1-2 పిక్సెల్స్ లోపలికి సెలెక్ట్ చేసుకుంటే ఆల్ టైమ్ బెస్ట్. మనము మ్యాక్సిమం అదే చేస్తాం అన్నమాట, ఎందుకంటే ఈ ఎడ్జ్కి పోతే అది బ్లర్ అవుతూ ఉంటుంది కదా ఇమేజ్. ఆ బ్లర్నెస్ని మనం మ్యాక్సిమం తోడపడానికి కొద్దిగా కష్టం అవుతుంది. అందుకని 1-2 పిక్సెల్స్ లోపల సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, నాకు ఇంకా బ్లర్ని తుడిపే పని అవసరం లేదు. ఓకే, బ్లర్ని తుడిపాల్సిన అవసరం లేదు నాకు. ఇదంతా నేను ప్రభాస్ లేయర్లో ఉన్న మాస్క్కి మాత్రమే చేస్తున్నా, వేరే ఏ లేయర్కి పోవట్లేదు, వేరే ప్రభాస్ మీద చేయట్లేదు. ఓకే, అంతా ఓన్లీ మాస్క్ 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 అంతే, మాస్క్ వరకే, ఏది ఉన్నా కూడా మాస్క్ వరకే. అట్లే ఇక్కడ మరీ బ్లర్ ఎక్కువ అయిపోయింది కదా, సో ఇక్కడ నేను ఎక్స్ నాకు కావాలి కాబట్టి ఎక్స్ కొట్టేసి దీన్ని రిటర్న్ తెచ్చుకుంటున్నా. ఓకే, ఆల్రెడీ మన ఎక్కువ తుడిపేసాం అక్కడ, అందుకని ఆ తుడిపిన దాన్ని లైట్గా ఇట్లా రబ్ చేసుకుంటూ ఉంటే, అదే డ్రాగ్ చేస్తూ ఉంటే లేదా రుద్దుతూ ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటే అదంతా వస్తుంది, మనకి పోయిందంతా వచ్చేస్తుంది.
నేను ఏం చేయట్లేదు, ఆ పిక్నే నేను నాకు తగ్గట్టు పెట్టుకుంటున్నా. ఇక్కడ కూడా బ్లర్ ఎక్కువైపోయింది. మాక్సిమం డీటెయిల్స్ని లాక్కొని రండి, మినిమం డీటెయిల్స్ని వదిలేయండి. మినిమం డీటెయిల్స్ ఏంటి, మాక్సిమం డీటెయిల్స్ ఏంటి? ఎడ్జ్ పిక్సెల్స్ మినిమం డీటెయిల్స్ అంటాం. ఓకే, ఈ వైట్ బార్డర్ వచ్చింది కదా, ఇదంతా మినిమం డీటెయిల్స్. ఇది మనకు అవసరం లేదు కాబట్టి నేను తుడిపేస్తున్నా. ఇది మనకు అవసరం కాబట్టి తెచ్చుకుంటున్నా. ఎట్లా తెచ్చుకుంటున్నా? వైట్ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటున్నా. ఎట్లా తుడిపేస్తున్నా? బ్లాక్ సెలెక్ట్ చేసుకొని తుడిపేస్తున్నా, అంతే. మొత్తం మాస్కింగ్ కాన్సెప్ట్ అంతా ఇంతే, ఇక బ్లాక్ వైట్, బ్లాక్ వైట్. అయితే ఇప్పుడు పెన్ టూల్ సెలెక్ట్ చేయకుండా ఎట్లా వేయాలి అనేది చెప్తా, ఒక్క నిమిషం. సో ఇక్కడ కూడా కొద్దిగా ఫినిషింగ్ ఇచ్చేసి, సో ఇప్పుడు కొద్దిగా క్లీన్ ఉంది. అయితే ఇప్పుడు ప్రభాసు మంచి మనకి ఎట్లున్నాడు, ఫోకస్డ్ ఉన్నాడు. ప్రభాస్ ఫోకస్ ఉన్నాడు అని అంటే కెమెరా ఎట్లా చూస్తుంది, బ్యాక్గ్రౌండ్ని డీఫోకస్ చేస్తుంది, అంటే బ్లర్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ని. అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి, బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్ట్ చేసి, ఇక్కడ ఫిల్టర్స్లోకి వచ్చేసి ఇక్కడ బ్లర్ అని ఉంటుంది. ఈ బ్లర్లో గాషియన్ బ్లర్ అని అంటే ఈక్వల్గా బ్లర్ చేస్తుంది అనమాట ఇమేజ్. ఆల్రెడీ బ్లర్ అయిపోయింది కదా, పెంచుకుంటే ఇంకా పెంచవచ్చు. ఓకే, తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఎంత ఫోకస్ ఉందో అక్కడ అంత డీఫోకస్ ఉండాలి. అంటే డీఫోకస్ అంటే అంత బ్లర్ ఉండాలి. సో దానికి ఈక్వల్గా మీరు బ్లర్ పెట్టుకోండి. ఓకే, సరిపోయింది కదా. సో ఇక్కడ కూడా ఇంకా డీటెయిల్స్ మీరు లాక్కొని రావచ్చు. ఎట్లా అంటే ఏమన్నా మళ్ళీ ప్రభాస్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ బ్రష్ తీసుకొని, మళ్ళీ నీట్గా ఫోర్గ్రౌండ్ బ్లాక్ పెట్టి, నాకు ఇది వద్దు కదా అందుకని ఫోర్గ్రౌండ్ బ్లాక్ పెట్టేసి నీట్గా దీన్ని తుడిపేయచ్చు. మ్యాక్సిమం సాఫ్ట్ బ్రష్ తీసుకోండి. సైజ్ తగ్గిస్తే మనకు అది హార్డ్ బ్రష్ కిందకి వస్తుంది కదా, అంటే బ్లర్ లెవెల్ తగ్గుతుంది కదా. చిన్న బ్రష్కి పెద్ద బ్రష్కి బ్లర్ లెవెల్ పెరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది ఇప్పుడు నా బ్రష్ ఇంత ఉంది, దీనికి బ్లర్ ఎంత ఉంది? సరిగా చూస్తే సగం బ్లర్రే ఉంది. అదే ఇప్పుడు నా బ్రష్ని తగ్గించా, ఇప్పుడు చూడండి సగం బ్లర్రే ఉంది. ఇంకా చిన్న చేస్తే చూడండి బ్లర్ తగ్గుతుందా లేదా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తే బ్రష్ ఇంత చూడండి, బ్లర్ సైజ్ కూడా తగ్గుతుంది బ్రష్ సైజ్తో పాటు. సో అప్పుడు ఆబ్వియస్లీ హార్డ్ బ్రష్ కిందకి వస్తుంది. ఇంత తగ్గించా, ఇప్పుడు ఇక్కడ బ్లర్రే అని కనిపిస్తుంది అసలు. ఇంత తగ్గిస్తే ఇది అసలు బ్లర్ కింద కన్సిడర్ చేస్తామా మనం? చూడండి మొత్తం హార్డ్ బ్రష్ లెక్కనే ఉంది. అందుకని సాఫ్ట్ బ్రష్ తీసుకొని సైజు పెంచితే చూడండి ఇంత బ్లర్ ఉంది. తగ్గిస్తే అసలు బ్లర్ అనేదే లేదు అన్నట్టు అనిపిస్తుంది అది. ఓకే, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం సాఫ్ట్ బ్రష్తోనే పని కానిచ్చేయండి. సరే, ఇప్పుడు ఇది సరిపోయింది. అట్లే ప్రభాస్ది కూడా కొంచెం ఎడ్జ్కి బ్లర్ ఇస్తే ఇది కలిసిపోతుంది కదా బ్యాక్గ్రౌండ్తో. అయితే అదొక పద్ధతి. లేదంటే కలర్ కరెక్షన్ అని ఒకటి చెప్పాను ఇంతకుముందు, కలర్ థియరీ అని ఒక టర్మ్ వాడా. దాన్ని యూజ్ చేసుకొని కూడా మనము చేయొచ్చు. అంతకన్నా ముందు ఇంకొక టైప్ ఆఫ్ సెలెక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ కొద్దిగా ఇచ్చేస్తున్నా. ఇంత పని మనం చేసే ఇప్పుడు ఎట్లాగో పెన్ టూల్ తీసుకుంటే మంచి టైం పడుతుంది, ఈ బ్రషెస్ తీసుకుంటే మంచి రుద్దడము మనకి సరిపోతుంది. సో ఈ రుద్దేది ఎట్లా కామన్ అయిపోయింది కదా మనకి. ఈ రుద్దేది ఇట్లా తీసుకొని రుద్దుతూ కూర్చుందాము ఇంతసేపు మనకి టైం వేస్ట్ కాబట్టి ఆ పెన్ టూల్ టైంని తగ్గిద్దాం. పెన్ టూల్ టైంని ఎట్లా తగ్గిద్దాము అని అంటే, ప్రస్తుతానికి ఈ లేయర్ని నేను ఆఫ్ చేసేస్తున్నా. ఓకే, దీన్ని కూడా ఆఫ్ చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ ఉంచేసి ప్రభాస్ది నేను ఇంకొకసారి తీసుకుంటున్నా. లేకపోతే ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేసి కంట్రోల్ చేయగొట్టచ్చు, దాంతోపాటు ఈ మాస్క్ కూడా వస్తుంది. అయితే ఈ మాస్క్ పోవాలి, నాకు మాస్క్ వద్దు కదా. మాస్క్ వరకు నేను క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ డిలీట్ చేస్తున్నా. ఓకే, ఓన్లీ ప్రభాస్ పిక్ వచ్చింది. పెన్ టూల్ పని సింపుల్గా తగ్గియాలంటే ఇక్కడ నేను మీకు ఇంతకు ముందు మ్యాజిక్ సెలెక్షన్ టూల్ చెప్పా.
ఇక్కడ మనం మ్యాజిక్ సెలెక్షన్ టూల్ వాడద్దు. ఎందుకంటే మ్యాజిక్ సెలెక్షన్ టూల్ పని ఏంటంటే మనము ఏదో ఒక కలర్ పైన క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ మొత్తంలో ఎక్కడెక్కడైతే ఆ కలర్ ఉందో ఆ కలర్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఈ వైట్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. కానీ ప్రభాస్ని సెలెక్ట్ చేయాలనుకున్నా, చేసే కూడా ఇక్కడ వరకే సెలెక్ట్ అవుతుంది, ఇక్కడ వరకే సెలెక్ట్ అవుతుంది, ఇక్కడ వరకే సెలెక్ట్ అవుతుంది. సో ఇట్లా కాదు, మ్యాజిక్ సెలెక్షన్ టూల్ ఒకటే కలర్ ఉన్నప్పుడు చూసుకోండి. దీని మీద క్లిక్ చేసి ఉంచితే క్విక్ సెలెక్షన్ టూల్ అని ఉంది. ఇది తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి సింపుల్గా ఇట్లా డ్రాగ్ చేస్తే చూడండి అదంతా మనకి మంచి డీసెంట్గా సెలెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ పార్ట్ కూడా కావాలి కదా, సో మళ్ళీ అక్కడ కూడా డ్రాగ్ చేస్తున్నా. ఓకే, డ్రాగ్ చేస్తున్నా. నాకు ఈ లోపల పార్ట్ వద్దు, ఏం చేస్తున్నా, జూమ్ చేస్తున్నా. ఆల్ట్ పట్టుకొని జూమ్ చేస్తుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్ట్ పట్టుకోగానే మైనస్ సింబల్ కనిపిస్తుంది. ఇందులో చూడండి, ఆల్ట్ వదిలేస్తే ప్లస్ సింబల్ కనిపిస్తుంది. సర్కిల్ సెంటర్లో చూడండి, సర్కిల్ మధ్యలో ప్లస్ సింబల్, ఆల్ట్ పట్టుకుంటే మైనస్ సింబల్. నాకు ఇది వద్దు కదా, సో దీన్ని నేను బ్రష్ లాగానే సేమ్ సైజ్ తగ్గించుకొని ఆల్ట్ పట్టుకొనే ఉంచి దీని వరకు సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, నాకు ఇది వద్దు అని చెప్తున్నా నేను ఫోటోషాప్కి, నాకు ఇది వద్దు అని చెప్తున్నా. ఇక్కడ కావాలి కాబట్టి ఆల్ట్ వదిలేసి ఇట్లా సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, జూమ్ చేసుకోండి, మంచి నీట్గా జూమ్ చేసుకొని చేయండి. నాకు ఇది వద్దు అన్నప్పుడు ఆల్ట్ పట్టుకుంటున్నా, బ్రష్ సైజ్ తగ్గించుకోండి. నాకు ఇది కూడా వద్దు, ఓకే, ఇదంతా వద్దు నాకు. అట్లనే ఇక్కడ కూడా జూమ్ చేసుకున్నప్పుడు సైజ్ తగ్గించుకొని నాకు ఇది అంత వద్దు. ఏడ కనిపిస్తుంది కానీ నాకు ఇది కనిపించదు కాబట్టి నాకు ఇది కూడా వద్దు అని చెప్తున్నా ఫోటోషాప్కి. ఓకే, సరే, ఇంతవరకు చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ చేయి కూడా కట్ అయింది. నాకు ఇది కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఈ ఎడ్జ్ వరకు ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తున్నా. నాకు ఇదంతా కావాలి అని కొద్ది సైజు పెంచుకోండి బ్రష్ది. ఓకే, నాకు ఇదంతా కావాలి. ఓకే, అట్లనే ఇది కూడా కావాలి. ఓకే, సో ఇదంతా నాకు కావాలి అని చెప్పేదానికి. ఇప్పుడు మనకి పెన్ టూల్ పని తగ్గించినట్టేగా, అట్లనే ఇది కూడా కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఓకే, సో కావాలి అన్నప్పుడేమో ఆల్ట్ పట్టుకోకుండా ప్రెస్ చేస్తున్నా, వద్దన్నప్పుడేమో ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు ఇదంతా ఎక్కువ సెలెక్ట్ అయిపోయింది. నాకు ఇది వద్దు అని ఆల్ట్ పట్టుకొని జస్ట్ నాకు ఏడదాకా వద్దు అంటే ఆడదాకా సెలెక్ట్ చేస్తున్నా. చేసి మళ్ళీ సేమ్ ప్రభాస్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది కొట్టామంటే మాస్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రుద్దుడు తగ్గింది కదా ఇంతకు ముందుతో కంపేర్ చేసి. ఇప్పుడు మనం రుద్దాల్సింది ఏముందంటే ఇక్కడ ఒక చిన్న గీత, అట్లనే ఇక్కడ ఇది రుద్దాలి, ఈ పార్ట్ వరకు, ఈ చైన్ వరకు, ఇక్కడ ఇది రుద్దాలి. మిగతాదంతా చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయిపోయిందో. ఈ ఎడ్జెస్ని కొద్దిగా లైట్గా ఇక్కడ రుద్దుకోవాలి, ఇది వద్దు కాబట్టి ఈ ఎడ్జెస్ని లైట్గా చేసుకోవచ్చు. ఓకే, ఇంత పని తగ్గించేసింది కదా మనకి ఇది. దీనికి చూడండి ఇది ఎంతసేపు మనం పని చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది. అసలు ఎంత పని చేయకుండా సింపుల్గా ఇంత రిజల్ట్ వచ్చింది. ఇది బెటర్ కదా. సో క్విక్ సెలెక్షన్ టూల్ పని అది. ఇప్పుడు దీనికి ఇంకొక వే కూడా ఉంది. మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకుంటున్నా, కాపీ చేసుకొని ఈ మాస్క్ డిలీట్ చేస్తున్నా. మనకి ఇప్పుడు మాస్క్ చేయాలి కదా. సో ఏదో ఒక సెలెక్షన్, ఇది సెలెక్షన్ టూల్. ఈ లాసో టూల్ ఏం చేస్తుంది అంటే ఇలా డ్రాగ్ చేసాం అనుకోండి, ఇంతవరకు సెలెక్ట్ అవుతుంది. ఇది కావాలంటే ఇది సెలెక్ట్ అవుతుంది. అంటే ఫ్రీ హ్యాండ్తో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, నాకు ఇంత కావాలి అన్నట్టు. ఓకే, ఇది లాసో టూల్ పని. ఈ టూల్ స్లైడ్ తీసుకోండి, ఇవి వేస్ట్, అసలు మనం వాడడం. ఓకే, సో ఇప్పుడు నేను క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది కదా. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సెలెక్ట్ సబ్జెక్ట్ అని క్లిక్ చేసే ముందు మనకి ఏ లేయర్స్ కూడా ఆన్ ఉండకూడదు. ఓకే, ఓన్లీ ఏ లేయర్ అయితే మనకి కావాలో ఆ ఒక్క లేయరే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్ కానీ మ్యాజిక్ సెలెక్షన్ టూల్ కానీ ఏదైనా సరే, ఏ టూల్, ఈ లాసో టూల్ కానీ. ఓకే, లాసో టూల్ వద్దు, ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని వచ్చే టూల్, ఇవి రెండు ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని కొడుతున్నా. ఇప్పుడు ఇక్కడ లోడింగ్ పడుతుంది. ఫోటోషాప్ దాని పని అది వేసింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, అంటే రుద్దే పని తగ్గించేసింది మనకి.
చూస్తే ఇగో ఇక్కడ చూడండి ఎడ్జ్ ఎంత బాగా సెలెక్ట్ చేసింది. ఇక్కడ మనం రుద్దుకోవాలి. నాకు ఇది కావాలి ఏమన్నా సింపుల్గా ఆల్రెడీ ఈ టూల్ సెలెక్ట్ అయ్యింది కదా, ఇక్కడ ప్లస్ ఇది లైట్ తీసుకోండి. ప్లస్ మైనస్ అన్నా కూడా ఆల్ట్ పట్టుకుంటే మైనస్, పట్టుకోకపోతే ప్లస్. ఓకే, ఇది నాకు కావాలి కాబట్టి కొద్దిగా మందం మళ్ళీ ఇట్లా సెలెక్ట్ చేస్తాను, నాకు ఇది కావాలి అని. అట్లే ఇది చూడండి ఎంత మంచి ఇంత డీసెంట్ సెలెక్షన్ చేసింది. 1-2 పిక్సెల్స్ నేను ఆల్రెడీ చెప్పా, 1 పిక్సెల్ లోపల పెట్టుకుంటా ఆల్ టైమ్ బెస్ట్ ఆప్షన్ అని. చూడండి ఎంత నీట్గా సెలెక్ట్ చేసి పెట్టేసింది. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి ఇది కావాలి కొద్దిగా ఇట్లా. ఓకే, అట్లా ఇది కూడా కావాలి, ఇది కావాలి. ఓకే, ఇది నాకు ఇది వద్దు, ఆల్ట్ పట్టుకొని బ్రష్ సైజ్ తగ్గించుకొని దీని ఇట్లా లోపలికంటే ఇదంతా కట్ అయిపోతుంది. ఓకే, సో ఇది కావాలి. ఇట్లా మ్యాక్సిమం దీంతో సెలెక్ట్ చేసేసుకోవచ్చు మనం. మ్యాక్సిమం సెలెక్షన్. ఇప్పుడు దీనే నేను ఏం చేయకుండా ఇంకా ఇక్కడ మాస్క్ కొట్టేస్తే చూడండి ఇంత నీట్గా సెలెక్ట్ అయిపోయింది ఇది. ఇప్పుడు మనం తుడపాల్సింది ఇక్కడ. ఓకే, ఈ హ్యాండ్కి బాడీకి మధ్యలో ఈ పార్ట్ వరకు తుడిపేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు వాడుకోవాలి అని అనుకుంటే లోసో టూల్ వాడుకోవచ్చు. ఓకే, లోసో టూల్ వాడుకొని దీని వరకు ఇట్లా డ్రా చేసుకోవచ్చు. ఇట్లా ఇది మౌజ్ కన్నా అదేదో ఓకమో టాబ్లెట్ దాని పేరు ఏదో ఉంటుంది, దాంతో ఈజీగా వస్తుంది. అంటే యానిమేషన్ వాళ్ళు బ్రష్ వాడేటప్పుడు వాడతారు, అది చిన్న టాబ్లెట్ లాగా ఉంటుంది అనమాట. దాంతో అయితే ఈజీగా ఉంటుంది సెలెక్షన్, అంటే రుద్దుకోవచ్చు ఇక మన చేత్తో గీసినట్టే. ఇప్పుడు ఇదంతా నాకు వద్దు కదా, సో సింపుల్గా ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్ తీసుకొని ఎక్స్ కొడితే నాకు ఇది వద్దు కాబట్టి ఇప్పుడు నేను తుడుపుతున్నా. చూడండి ఆ సెలెక్షన్ వరకే. ఇప్పుడు నేను ఇక్కడ తుడిపినా నాకు అక్కడ ఏం రిజల్ట్ పడట్లే. సో ఈ లాసో టూల్ బ్రష్ టూల్ కాంబినేషన్తో నేను ఇంత క్లియర్గా నీట్గా దీన్ని తీసేయచ్చు. అర్థమైందా? మళ్ళీ చెప్తాగా. సో నేను ఏం చేసిన అంటే ఈ లోసో టూల్ సెలెక్ట్ చేసుకొని ఒక రఫ్గా దీని చుట్టూ ఇట్లా ఒక సెలెక్షన్ పెట్టా. మళ్ళీ గీ చూపిస్తా. ఓకే, మంచి నీట్గా ఇట్లా ఒక సెలెక్షన్ తీసుకుంటున్నా. ఓకే, అంటే ఆడ కొద్దిగా అదే ఇది మౌజ్ కదా, అందుకని కొద్దిగా ఇట్లా అటు ఇటు అవుతూ ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం పని అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక సెలెక్షన్ తీసుకున్నా. ఓకే, మనకు కావాలంటే ఇంకా నీట్గా తీసుకుంటాం, ఏముంది ఓ పిక్సెల్ అటు ఇటు అయినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు కదా. అయితే ఇంత పెద్ద షేప్ డ్రా చేసే కన్నా కూడా నన్ను అడిగితే నేను చిన్న చిన్న షేప్స్, సో అంత పెద్ద సెలెక్షన్ తీసుకునే కన్నా ఈ మాస్క్ పైన చేస్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. నేను చిన్న చిన్న సెలెక్షన్స్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు కొద్దిగా షేప్ మంచిగా వచ్చింది కదా, సో ఈ షేప్ వరకు తీసుకొని ఈ సెలెక్షన్ ఇట్లా ఉంచేసి ఈ మాస్క్ పైన ఉంచేసుకొని బ్రష్ టూల్ తీసుకొని ఓకే, ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్, నాకు ఇది వద్దు కదా, అందుకని దీంతో నేను ఆవాలీలు ఇట్లా తుడుపుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రభాస్ బాడీ పైన ఎంత తుడిపినా ఏం కాదు, ఎందుకంటే సెలెక్షన్ ఇంత మందమే ఉంది. అట్లే ఇప్పుడు ఈ సెలెక్షన్ ఇట్లా ట్రాక్ చేసుకోవచ్చు కూడా. కానీ అది మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ డీసెలెక్ట్ చేసాను, దీన్ని కంట్రోల్ డీసెలెక్ట్ ఆడ వరకు అది కట్ అయిపోయింది. మళ్ళీ లోసో టూల్ తీసుకొని మళ్ళీ నీట్గా. ఓకే, లేదంటే ఇంకొక పని కూడా చేయొచ్చు మనం. ఇక్కడ కంట్రోల్ పెట్టేసి ఫస్ట్ పెన్ టూల్ తీసుకుందాం. పెన్ టూల్తో మనకు పర్ఫెక్ట్ సెలెక్షన్ అవుతుంది కదా. ఏది పెన్ టూల్? ఇక్కడ ఉంది పెన్ టూల్. ఖచ్చితంగా పాత్. ఓకే, పాత్ వరకు సెలెక్ట్ చేసుకొని ఈ పాత్ వరకు నీట్గా డ్రాయింగ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ బార్డర్ వరకు నీట్గా డ్రా చేసేసుకొని ఇదంతా మనకి నీట్గా వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. మీ ఇష్టం, మీరు ఎట్లయినా దీన్ని బ్యాక్గ్రౌండ్ని మార్చుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు 2-3 వేస్ చెప్పాను కదా, వీటిలో మీరు ఏదైనా వాడుకోవచ్చు. అక్కడ నేను స్ట్రైట్ లైన్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు అది అక్కడ ఏం కర్వ్స్ అవి ఏం లేవు కదా, అందుకని నేను స్ట్రైట్ లైన్ తీసుకున్నా. టాంజెంట్స్ డిలీట్ చేసేస్తున్నా ఎక్కడికక్కడ.
ఓకే, ఇంత మంచి నీట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మంచి నీట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కరువు ఉంది కదా, అందుకని ఇట్లా మంచి మీరు ఇంకా మంచి నీట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చేసి మేక్ సెలెక్షన్, ఫెదర్ 0.5 పిక్సెల్స్. ఇప్పుడు నేను మళ్ళీ బ్రష్ టూల్ తీసేసుకొని బ్యాక్గ్రౌండ్ అదే ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్, నాకు ఇది వద్దు కదా. ఇప్పుడు నాకు ఈ మందం కావాలి అని అంటే ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ పెట్టుకొని ఈ మందం నేను బ్లాక్ తెచ్చుకోవచ్చు. కానీ నాకు వద్దు కాబట్టి మంచి హాయిగా, ప్రభాస్కి ఏం కావట్లేదు చూడండి, నేను బ్రష్ ఆడబడితే ఆడ రుద్దుతున్నా కానీ ప్రభాస్కి ఏం కావట్లేదు. సో ఇలా నీట్గా మనం తుడుపుకోవచ్చు అనమాట. కంట్రోల్ డి కొడితే సెలెక్షన్ పోతుంది. ఓకే, సో ఇవి మనకున్న పద్ధతులు మాస్కింగ్కి. అంటే ఈ ఫోర్గ్రౌండ్ని కట్ చేసుకోవడానికి మనకున్న పద్ధతులు. ఓకే, ఇంకా కావాలంటే దీని కలర్ తర్వాత చూసుకుందాం, కలర్ థియరీ, కలర్ ఎట్లా మ్యాచ్ చేసుకోవాలని ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంత మంచిగా ఇంత నీట్గా చేసుకోవచ్చు. దీన్ని కొద్దిగా ప్రభాస్ని కొద్దిగా రైట్ సైడ్లో లేదంటే లెఫ్ట్ సైడ్లో, ఇప్పుడు ఇది రైట్ సైడ్లో అయితే కొద్దిగా బాగుంటుంది. ఇక్కడ మనం ఇంకొకటి ఇక్కడ ప్రభాస్ అని రాసి మనం అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకొని ప్రభాస్, ఓకే, కంట్రోల్ ఆల్, కలర్ ఏదైనా ఉండనివ్వండి. ఫస్ట్ సైజ్ పెంచుకుంటున్నా, నాకు అది ఏం ఫాంట్లో ఉందో చూడడానికి. సో ఈ ఫాంట్లో ఉంది, దీన్ని ఇక్కడ పెడుతున్నా ప్రభాస్. బర్త్డే విషెస్లు ఇవన్నీ చేస్తుంటారు కదా మన వాళ్ళు, ఉన్న కాడు ఉంటారు కదా, అట్లా అనమాట. సో దీనికి మనలో ఒక మంచి ఇమేజ్ ఏదో ఒకటి, ఏదో ఒక ఇమేజ్, ఈ బుడ్డోడిది తీసుకుందాం, బుడ్డ బాహుబలి. సో నేను ఈ పిక్ ఒకటి తీసుకుంటున్నాను, డౌన్లోడ్ చేసి ఈ పిక్ని ఇక్కడ పెడుతున్నా. పెట్టేసి మన బుడ్డ ప్రభాస్ కదా, కొద్దిగా సైజ్ పెంచేసి ఈ ప్రభాస్ బాహుబలి సైజు ఇప్పుడు నేను ఇట్లా పెంచుడు కన్నా ఇట్లా పెంచితే ఇంకా కొద్దిగా బాగుంటుంది కదా, ఆ లెటర్స్తో సింక్ అవుతుంది, అందుకని ఇట్లా పెంచుతాను. ఓకే పెట్టేసి ఈ ప్రభాస్ వరకు, ఈ టెక్స్ట్ వరకు రైట్ క్లిక్ ఇచ్చి క్లిప్పింగ్ మాస్క్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని అయినా కొట్టచ్చు, లేదంటే ఆల్ట్ పట్టుకొని ఈ రెండింటి మధ్యలో ఈ సన్న గీత కనిపిస్తుంది కదా, ఆ గీత పైన క్లిక్ చేయొచ్చు. మరీ పెద్దగా అయిపోయింది, కొద్ది సైజ్ తగ్గించుకుంటే మనకి చిన్నప్పటి ప్రభాస్, పెద్దగైనాక బాహుబలి. కొద్దిగా ఇట్లా హారిజాంటల్గా షిఫ్ట్ పట్టుకోకుండా డ్రాగ్ చేస్తున్నా. ఓకే, ఇలా మనం పోస్టర్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, సినిమా బ్యానర్స్ కానీ ఇట్లా. మెయిన్ అయితే ఈ మాస్క్ గురించి చెప్పాను, ఈ మాస్క్తో ఇట్లా కట్ చేసుకుంటారు. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇది కాకపోతే ఏదైనా పెట్టుకోండి. కలర్ కరెక్షన్ గురించి తర్వాత కలర్స్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అని, ఈ లైటింగ్ ఒకటి, ఇదంతా మనం తర్వాత కంపోస్టింగ్లో చూసుకుందాం. ఓకే, దీని గురించి పెద్ద ఇప్పుడే చూసుకోకండి, కటింగ్ ఒకటి నేర్చుకోండి. ఓకే, కావాలంటే ఇట్లా ప్రభాస్ని ఇంకా ముగ్గురు ప్రభాస్ లేయర్స్ చూడండి, దీని వెనక్కి అన్నట్టున్నాయి. ఓకే, అందుకే ఇట్లా. లేదంటే ఈ ప్రభాస్ని కొంచెం సెంటర్లో పెట్టేసి ఈ ప్రభాస్ని పక్క కార్నర్కి పెట్టేద్దాం. ఇది అవసరం లేదు, ఈ ప్రభాస్ ఇవి రెండు ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకుంటున్నా. అప్పుడు నేను దీన్ని ఈజీగా కంట్రోల్ టీ పెట్టేసి రెండింటిని ఒకటేసారి షిఫ్ట్ చేసుకోవచ్చు కదా. ఇది గ్రూప్ సెలెక్ట్ లేదు అందుకని. ఓకే, గ్రూప్ సెలెక్ట్ చేసేసుకొని మంచి ఇట్లా నీట్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు. అయితే దీన్ని వెనకకు పెడదాం, అన్నిటికన్నా ప్రభాస్ వెనక కనిపిస్తుంది. అట్లనే ఈ ప్రభాస్ని కంట్రోల్ టీ ఫ్లిప్ హారిజాంటల్, ఇట్లా మనకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు మంచి నీట్గా.
ఇక్కడ కావాలంటే ప్రభాస్ ఇన్ అండ్ యాజ్ ఇన్ అండ్ యాజ్ బాహుబలి ఇట్లా ఇంకా మన ఇష్టం ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. ఓకే, సరే. ఇవాళకైతే మాస్కింగ్ ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి. క్లాస్ అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఇంకా కూడా అర్థం కాలేదు అంటే కామెంట్స్లో పెడితే, లేదంటే మన ఇన్స్టా అకౌంట్లో నాకు మెసేజ్ చేస్తే నేను మళ్ళీ ఇంకొక క్లాస్ తీసి పెడతా. ఇక మనం రోజు చేస్తూనే ఉంటాం, ఇక విఎఫ్ఎక్స్లో అలవాటు అయిపోతుంది. కాకపోతే ఫస్ట్ డేనే పర్ఫెక్ట్గా రావాలని ఏమి ఉండదు, కానీ మ్యాక్సిమం పర్ఫెక్షన్ కోసం ట్రై చేయండి. ఓకే, చలో బాయ్ గైస్.